హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. కాకుల రక్షణలో అతి పురాతన కోట ఉంది. అదే సమయంలో ఆ కోటని రక్షిస్తున్న కాకుల సంరక్షణ కోసం ఒక వ్యక్తి అధికారికంగా నియమించబడ్డాడు. లండన్ నగరంలోని థైమ్స్ నది తీరంలో ఉన్న 1000 ఏళ్ల కోట టవర్ ఆఫ్ లండన్కు కాకులు సంరక్షకులుగా ఉన్నాయి. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం తాజాగా ఓ వ్యక్తి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయనే 56 ఏళ్ల మైకేల్. రాయల్ మెరైన్ మాజీ సైనికుడు మైకేల్ కాకుల మాస్టర్ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించారు. ఈయన కింద మరో 4 సిబ్బంది పనిచేస్తుంటారు. 1066లో ఇంగ్లాండ్ను జయించిన తర్వాత రాజు విలియం I ఈ కోటను నిర్మించాడు. ఈ కోట అనేక వందల సంవత్సరాలు రాజనివాసంగా పనిచేసింది. అనంతరం కాలక్రమంలో ఇది జైలుగా ప్రసిద్ధి చెందింది. 1483లో కింగ్ ఎడ్వర్డ్ IV కుమారులు టవర్లోని రాజకుమారులు నిబంధించబడ్డారు. వీరి మామని కింగ్ రిచర్డ్ III హత్య చేశాడు. అంతేకాదు 8వ హెన్రీ తన 2వ భార్యతో విసిగిపోయిన తర్వాత 1536లో అన్నే బోలిన్ను ఉరితీయించాడు. ఇలా ఎంతో చరిత్రాత్మక నేపథ్యం ఉన్న టవర్ను సంరక్షణ వదిలివేస్తే దీని పక్కన ఉన్న వైట్ టవర్ కూలిపోతుంది. తర్వాత ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందని 7వ శతాబ్దంలో కింగ్ చార్లెస్ IIకి జోస్యం చెప్పబడింది. అంతేకాదు ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ 6 కాకులు కాపలా ఉండాలని ఆదేశించారు. అప్పటి నుంచి ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వర్తిస్తున్నాయని స్థానికులు విశ్వాసం. కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్ టవర్తో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందని నమ్ముతారు కూడా. కింగ్ చార్లెస్ II తనకి చెప్పిన జోస్యాన్ని విశ్వసించాడు. ఆ టవర్ వద్ద ఎప్పుడు 6 కాకులు ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశాడు. గతేడాది కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను 7గా మార్చారు. ఇప్పుడు కాకుల సంరక్షణ బాధ్యత చేపట్టిన రావెన్ మాస్టర్ వయసు 50 సంవత్సరాలు మాత్రమే. మాస్టర్ చాండ్లర్ ఈ పదవికి 6వ అధికారి. ఇతను సాధారణంగా పగలు టవర్ గ్రాండ్స్ చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ రాత్రి బోనుల్లో నిద్రించే పక్షులకు ఆరోగ్యం, సంక్షేమానికి బాధ్యత వహిస్తాడు. పక్షుల ఎన్క్లోజర్లను నిర్వహించడం, వెటర్నరీ చెకప్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ కాకులకు ఇష్టమైన పచ్చి మాంసాన్ని ఆహారంలో అందించడం, అప్పుడప్పుడు ఉడికించిన గుడ్లు లేదా రక్తంలో నానబెట్టిన హాట్ టాక్ బిస్కెట్లను అందించడం వంటి విధులు ఉన్నాయి.